నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి సంవత్సరం ఉగాది పండుగకి మా పంచాయతీలో ఎడ్ల బండ్లను కడతారు. మా పంచాయతీ మొత్తం అంటే బీదిరెడ్డిపల్లి, సెట్టిపల్లి, కమ్మాయగారపల్లి తాండా, అలాగే తిమ్మారెడ్డిపల్లి, ఈ 5 గ్రామాల నుంచి ప్రజలు ఎడ్ల బండ్లను కట్టుకొని వస్తారు. సో ఈ ఉగాది పండుగకి మంచిగా ఎడ్ల బండ్లని కడిగి వాటికి రంగురంగుల కలర్ పేపర్స్ అతికించి, ఎద్దులను కూడాను బాగా కడిగి వాటికి కొమ్ములకి కలర్ పేపర్లు అతికించి మంచిగా వీటన్నిటిని డెకరేట్ చేసి మా తిమ్మారెడ్డిపల్లి దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 3 రౌండ్లు వేస్తారు. అలాగే ఇక్కడ అయిపోయిన తర్వాత మా సెట్టిపల్లిలో ఉన్నటువంటి చౌడేశ్వరి గుడి వద్దకు వచ్చి ఇక్కడ 3 రౌండ్లు వేసుకొని తర్వాత ఊరికి రావడం జరుగుతుంది. సో ఈ ఎద్దుల బండ్లని ఎక్కడి నుంచి ఎగిరిస్తారంటే మా ఊరి దగ్గర నుంచి ఆంజనేయ స్వామి గుడి వరకు ఎవరైనా పసుకోవచ్చు. సో బాగా స్పీడ్గా ఎగిరిస్తారు. మళ్ళీ ఈవెన్ ఆంజనేయ స్వామి గుడి చుట్టూ కూడాను బాగా స్పీడ్గా ఎగిరిస్తారు. చూడండి, తిమ్మారెడ్డిపల్లి వాళ్ళు ఎద్దుల బండ్లని ఒక చోట పెట్టి అక్కడ పూజ కూడా చేశారు. అది చూడండి, ఎద్దుల బండ్లు ఎంత బాగా ఎగిరిస్తున్నారు. చాలా బాగా ఎగురుతున్నాయి కదా. ఇది మా ఊరి బండి. సో పిల్లలు కూర్చోవడం వల్ల ఇంకా దీన్ని స్లోగా తోలుతున్నారు. వీళ్ళు చూడండి ఎంత బాగా తోలుతున్నారు. సో మేము చిన్నప్పుడు ప్రతి సంవత్సరం చాలా బాగా ఈ ఎద్దుల బండ్లని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఈ ఎద్దుల బండ్లను ఎగిరించి చూసేదానికి మా చుట్టుపక్కల పల్లెలన్నీ వస్తాయి. నేను చెప్పిన మా పంచాయతీ కాకుండా ఈ పక్కలో ఉండే పాపిరెడ్డిపల్లి, బూదిలి, గుత్తివారిపల్లి, పెద్దనపల్లి, కోడూరు, వెనక పక్క మోతుకుపల్లి, చాలా ఊరి నుంచి వస్తారు జనాలు చూసేదానికి. నుంచి మలిసిపోయే ఎద్దులు. సో ఏదేమైనా పల్లెటూరే. ఈ పల్లెటూరులో ఉండేటువంటి ఆనందం ఎక్కడ దొరకదు. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీ ఊర్లో కూడా ఈ విధంగా ఎగిరిస్తారేమో. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.